హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆ శాఖలో మంత్రివర్యులుగా పనిచేస్తున్నారు. అంటే ఆయన ఒక్కలే పనిచేస్తే సరిపోదు. ఆయన వెనక ఆయన కింద ఉండే అధికారులు కూడా ఆయనలాగే పనిచేసే అధికారులు అయి ఉండాలి. అందుకోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గా ఒక ఆఫీసర్ని అయితే కేరళ నుంచి ఒక ఆఫీసర్, ఆయన పేరు వచ్చేటప్పటికి కృష్ణ తేజ గారు, కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఆయన జిల్లా కలెక్టర్ కింద అధికారికంగా ఆయన అక్కడ సేవలు అందించడం అయితే జరుగుతుంది. అయితే ఆయన్నే ఎందుకు తీసుకురావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పట్టెట్టారైతే, ఆయన సేమ్ పవన్ కళ్యాణ్ లాగే ఆయన కూడా నీతి నిజాయితీతో పనిచేసే మనిషి. ఈయన కెరియర్ స్టార్ట్ అయిన కానించి ఈయన అయితే 2 అంతర్జాతీయ అవార్డులు, 7 జాతీయ అవార్డులు అయితే అందుకోవడం అయితే జరిగింది. ఏంటంటే ఈయన నీతి నిజాయితీతో అంత ప్రాపర్ గా కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారని చెప్పి ఈయనకి అవార్డులు అయితే అందడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ కృష్ణతేజ గారు, ఐఏఎస్ కృష్ణతేజ గారిని గుర్తించి కేరళ నుంచి మన రాష్ట్రానికి అయితే ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితోనూ, మోడీ గారితోనూ, అయితే మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన ఇక్కడికి ప్రత్యేకించి ట్రాన్స్ఫర్ మీద తీసుకొస్తున్నారు. ఈయన్ని దాదాపుగా 3 ఏళ్ల పాటు పంచాయతీ రాజ్ శాఖలో 3 ఏళ్ల పాటు డిప్యూటేషన్ కింద ఈయన వర్క్ చేయవలసిందిగా ఈయనకి స్పెషల్ అధికారిగా ఈయన్ని కేరళ నుంచి ఆంధ్రాకి అయితే పంచాయతీ రాజ్ శాఖలో అయితే ఈయన్ని అధికారిగా ఈయన్ని తీసుకొస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులన్నీ కేంద్రం తరపు నుంచి వీళ్ళు అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్జీ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అంటే ఎలా అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే పంపడం అయితే జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ గారిని కేరళ నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. మేబీ ఆయన 2-3 రోజుల్లో ఆయన ఏపీలో పంచాయతీ రాజ్ శాఖలో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే పనిచేసేటట్టు ఆయన మనకైతే తెలుస్తుంది. ఆయన కావాలని చెప్పి పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారితో పాటు వర్క్ చేయడానికి అని చెప్పి కేరళ నుంచి అయితే ఆయన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. అది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారే ఒక స్పెషల్ రిక్వెస్ట్ కింద చంద్రబాబు నాయుడు గారితో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన్ని ఈయన ఒక్క మంత్రిత్వ శాఖలు, ఈయన శాఖలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ రాజ్ శాఖలో భాగంగా ఈయనతో పాటు పనిచేసేటట్టు ఆయన కలుపుకోవడానికి అయితే జరిగింది. ఎందుకంటే ఈయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అనేది మనం చూసాం, ఆల్రెడీ చూస్తున్నాం, ఇంకా మేబీ రాబోయే రోజులు ఇంకా చూస్తూ ఉంటాం. అయితే కృష్ణతేజ గారు కూడా సేమ్ అదే విధానం, ఒక అవినీతి అంటే ఒప్పుకోరు, న్యాయం వైపు నిలబడే మనిషి, ధర్మం వైపు నిలబడే మనిషి కాబట్టి ఆయనకి ఏకంగా జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఆయన పనితనం చూసి ఆయనకి ఈ అవార్డులు రావడం అయితే జరిగింది. అంటే ఇలాంటి అధికారులతో కలిసి పనిచేస్తే ఇంకా ఏపీ ప్రజలకే కానీ పంచాయతీరాజ్ శాఖలో కొత్త మార్పులే కానీ సమస్యలు పరిష్కరించడమే కానీ బేషుగ్గా అంటే మంచిగా జరిగే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. 2-3 రోజుల్లో ఐఎస్ కృష్ణతేజ గారు అయితే ఖచ్చితంగా ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన పంచాయతీరాజ్ శాఖలో విధులైతే నిర్వర్తించేటట్టయితే మనకైతే సమాచారం అవుతుంది.